ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము. అంతటా ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో మీ యొద్దనున్న మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనిస్తే జరుగుతున్నటువంటి ప్రసంగ సమయంలో ఆయన దగ్గరికి, ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన శిష్యులు వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా మరి మాకు ఇక్కడ ఇరుకుగా ఉంది, నువ్వు మాకు అనుమతి ఇస్తే మేము యోర్దాను నదికి వెళ్తాము అని వారికి చెప్పినప్పుడు వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నమాట. వారు అక్కడికి వెళ్ళి కట్టెలను కొట్టడకు, మరి మీ దగ్గర ఏముంది అంటే మేము గొడ్డలని అరివి తెచ్చుకున్నాము అనేసి చెప్తారనమాట. అంటే చూడండి, వాళ్ళు పనికి పూనుకోవడానికి ఎలీషా దగ్గర అనుమతి తీసుకున్నప్పుడు ఎంత విశ్వాసంతో ముందుకు వెళ్ళారంటే యెహోవాయే చూచుకొనును. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థలము కన్నా ఇరుకుగా ఉన్న స్థలము మరి విశాలపరచబడాలి అంటే మనం ముందుగా ఆలోచన తీసుకొని దైవజనుల యొక్క అదుపాజ్ఞలో నడవాలి, ఆయన అనుమతి తీసుకోవాలి అనేది ఇక్కడ ఎలీషా ప్రవక్త గారి ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి గొప్ప విషయము. అది ఎరువు తెచ్చిదనను మొరపెట్టెను. ఆ దైవజనుడు అదెక్కడదని అడిగాను. అతడు ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఇదంతా కూడా కథను మనం చూసుకున్నట్లయితే, అంశం జరిగినటువంటి పూర్వపు కథను, చరిత్రను కనుక మనం చూసుకున్నట్లయితే, వారు అరువు తెచ్చుకున్నటువంటి గొడ్డలి నీళ్ళల్లో పడడము, ఇప్పుడు దైవజనుడు వచ్చి కొమ్మ విరిచి నీళ్ళల్లో వేస్తే ఇది సైంటిఫిక్గా కూడా ఎలా ప్రూవ్ అవుతుంది కదా. అయినప్పటికీ కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు ఎలీషా లాంటి దైవజనుల చేత. మరి అటువంటి దైవజనులు ఈరోజు లెగవాలి మన సంఘాల్లో. ఎలీషా వంటి, ఏలియా వంటి రోషము కలిగినటువంటి వారు, ఒక యెహోషాపాతు లాంటి, మోషే లాంటి, దానియేలు లాంటి, ఇర్మియా లాంటి, ఎస్తేరు లాంటి గొప్ప బిడ్డలు లెగవాలని మనము నమ్మకంతో ప్రార్థన చేయవారై ఉన్నాము. కాబట్టి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.